పొద్దున ఇప్పుడే లాక్ చేద్దామని స్టార్ట్ చేసిన గవర్నమెంట్ వాడు ట్యాక్సీని గుర్తుపడేసిండు. Very good morning, welcome back to a new vlog. This is Vishnu from Moral Bikers Club. Starting vlog with accident. Bumper లేచిపోయింది ఆడ. ఇవాళ ఎగ్జామ్స్ ఏదో ఉన్నట్టుంది ఈడ. సో ఇవాళ చూసారంటే టైం 6:20 అవుతుంది. నేను బయలుదేరాను. XBHP సెకండ్ మీటప్ రోడ్ ట్రిప్ యునైటెడ్. ఈసారి బ్రాంచ్ విత్ బైకర్స్ అని ఉంది. బ్రాంచ్ అండ్ బైకింగ్ బై XBHP. మళ్ళీ డెక్కన్ మోటార్ స్పోర్ట్స్లోనే ఉంది ఇవాళ రైడ్ అనేది. యాక్చువల్గా రైడ్ అనేది గచ్చిబౌలి ట్రాంప్ నుంచి డెక్కన్ మోటార్ స్పోర్ట్స్కి ఉంది. సో నాకు కుదరలేదు, అందుకోసమే గచ్చిబౌలి వెళ్ళలేదు నేను. సో నేను ఆల్రెడీ మనని చెప్పాను. సో మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి డెక్కన్ మోటార్ స్పోర్ట్స్కి వెళ్తున్నాము. ఇట్స్ అరౌండ్ 41 minutes, 41 kilometers, 1 hour. ఇదేం టైర్ నుంచి పొగలు వస్తున్నాయి ఇక్కడ. కాదు, ఫోర్స్ ట్రావెలర్ టైర్ నుంచి పొగలు వస్తున్నాయి. అవి ఇంజన్ కాలిపోయిందా ఏందా? స్మోక్ ఈస్ కమింగ్, పొగలు వస్తున్నాయి. ఆడ చూసుకోవట్లేదు. అప్పటి నుంచి కాలిన వాసన ఏంటి అర్థమే కావట్లేదు. ఆ పొగలు వస్తూనే ఉన్నాయి బండి నుంచి. లక్కీ దగ్గర సెకండ్ పాయింట్ పెడితే మనకి తేజ వాళ్ళ టీం వచ్చేసింది థర్డ్ అయ్యి. సో మా ఎయిర్పోర్ట్ దగ్గరలో వచ్చేసినాము. కార్బనైడ్ బ్యాగ్ అది కూడా మంచిగా ఉంది, హైడ్రేషన్ బ్యాగ్ తేజ వాడుతున్నాడు. నేను ఇది తీసుకున్నా రెడ్ది. నేను థై బ్యాగ్ నచ్చింది. ఓహో, ఏమన్నా ఉందా? మనాలి లాగానే ఉంది ఇదంటే. నిజంగా చెప్తున్నా, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఆ కొండ పైన ఇల్లే మస్క్గా కనిపిస్తుంది. చలికాలం స్టార్ట్ అయినట్టు. ఎవరున్నారు? ఇంకా సన్నీ ఉన్నాడు అంతే. ఇంకెవరున్నారు? సన్నీ రాడు కదా సౌత్ ఇండియాకి. ఆయన ఓన్లీ రోడ్ ట్రిప్ యునైటెడ్కే వస్తాడు ఆయన. అది కూడా హైదరాబాద్ రాగానే ఆయనకి ఏం రోగం వస్తుందో ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఇంకో ఓపెన్ కూడా చేయలేదు డెక్కన్ మోటార్ స్పోర్ట్స్. నేను ఆడ పోలే. మేము ముగ్గురం వచ్చేసినాం. విజిత్ కూడా ఇప్పుడే వచ్చిండు. గేట్ కూడా ఓపెన్ కాలే. విజిత్ గేట్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది. మన టెంట్ పిచ్ చేసింది అంతా ఇక్కడనే. అట ఇటే పెట్టు. అటు కాదు, ఇటే పెట్టు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇది ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాడు వీడు. నిజంగా చెప్తున్నా, మా చిన్న చోటమోటా బిజినెస్ ఏదో దాని నీ బిజినెస్ లో పోతున్నావు, నీ ట్రిప్లలో నువ్వు పోతున్నావు. కానీ ఇక్కడ రాలే, XBHPకి మాత్రం రాలేను. లాస్ట్ టైం నేను ఆల్రెడీ మనం చెప్పాను. HMF కూడా రాలే. HMF నాకు ఇన్విటేషన్ రాలేనా? నేను పెడతా కదరా. నువ్వు ఈసారి పక్క 100%. చలో.
టర్న్ మనకి ఏదైతే అస్సలు కూడా కాదు అది. సో డెక్కన్ మోటార్ స్పోర్ట్స్ వచ్చేసినాము. మేము డైరెక్ట్ వచ్చినాం కదా, నేను తేజ వాళ్ళ టీం మెంబర్స్, మామ వచ్చేసాడు, అమూల్య వచ్చింది చాలా రోజుల తర్వాత. ఇది ఇట్లా దూరాలని ఉంది, అది చూడడానికి తక్కువనే కనిపిస్తుంది, దగ్గర పోయిన తర్వాత ఉంటుంది మనకి. 2-3 సార్లు అయితే మొత్తం అంతా లేచిస్తుంది. కష్టం అదే పోయినసారి ఆగమాగం అయిపోయింది. ఇంకోటి తెలుసా, దాని తర్వాత ఈ మట్టి ఉన్న వల్ల ఇక్కడ స్కిడ్ అవుతుంది. ఇది పిస్ట్ మన రేట్ బండ్లు కష్టం, ఇంపల్స్ ఎక్స్ప్రెస్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఆ ట్రాక్ ట్రై చేద్దామని చూస్తున్నాం, కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తే పోతాం. నాడు పంపించు. అరే ఆ చెట్టు కిందనే బెస్ట్, ఆ చెట్టు కిందనే బెస్ట్. పిచ్చేసి అయిపోయాయి ఇప్పుడే. వస్తారు ఇంకా అందరిని పెట్టి అందరు లైనప్ లైనప్ చేసేసారు. సో బండ్లు మనం ఇక్కడ పెట్టినాం కదా, ఇక్కడ నేను తీపిచ్చేసి అన్ని ఇక్కడ బండ్లు పెట్టించేసినాము. ఈసారి టీవీఎస్ హీరో గ్రూప్తో నవీన్, మనకు తెలిసిన వాళ్ళు నవీన్, అమూల్య, తేజ, ఇంకెవరు రాలేదు, అరవింద్ అన్న, మన్నన్న, విజిత్, శశి అన్న లోపల ఉన్నారు. సో వాళ్ళు కార్లలో వచ్చేసారు. మనం లైనప్ పెట్టారంటే మనతో ముందు లైనప్లో మళ్ళీ వాళ్ళు బండ్లు పెడుతున్నారు. సో ఈసారి క్రూ ఎంత ఉంది, చాలా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈసారి చూసాం ఈవెంట్ ఎలా ఉందో. పక్క మాఫియా లెక్కన ఉన్నా నేను ఉందంటే త్వరగా తీసేస్తాను. Good morning, Hyderabad. Good morning. Amazing. See, this is the kind of energy that we always should reflect when we are meeting to other bikers and biking clubs. Very good morning, right? So now, thank you so much for coming in, and right. So, but XBHB की अगर मैं बात करूं तो I must say give my hats off to this gentleman. कौन जानता है? सनी गज्जर. Yes. सनी गुजराल बोले में. Gajjar, yes, Sandeep Gajjar, also known as the photographer. So he is the brainchild, or it is his brainchild. Sorry, XBHP. He started this back in 2002. अभी वो हमारे साथ यहाँ पर नहीं है because he is doing some other ride and some other trip somewhere. Of course, he is always making content. But then the kind of वो थे कि अकेले चला था, लोग जुड़ते गए, कारवा बनता गया, तो वो वाला सेम चीज यहाँ पर. तो we started back in 2002. जिन लोगों को नहीं पता है, we started back in 2002 as a single page website for the passion of a bike, for a single bike.
कोई बता सकता है कौन सी बाइक? क्या बात है, पल्सर 180 को लेकर बनाया था। एंड देन वो सून वो हमारी एक ऑनलाइन प्लेटफॉर्म और कम्युनिटी में कन्वर्ट हो गया। वी बिकेम द फर्स्ट सोशल मीडिया नेटवर्क इन इंडिया फॉर द बाइकर्स, बिकॉज जब हम लोगों ने स्टार्ट किया था उस टाइम पर ना फेसबुक था, ना इंस्टाग्राम था, ना यूट्यूब था, ना ट्विटर था, कुछ नहीं था, सिर्फ एक ऑर्कुट था। कोई है मतलब कोई है जिसने ऑर्कुट नहीं देखा? नहीं, ऑर्कुट था ही नहीं। कोई है 20 साल का 22 साल का है? तुमको ऑर्कुट पता है? कोई ऑर्कुट पता है? तुम 2-3 साल की होगी जब ऑर्कुट बन गया। तो all over India, like Mumbai, Pune, Udaipur, and Delhi, Hyderabad, Bangalore, and Kerala. So we do all the social, I mean to say like. I represent Biking Touring company. Ours is completely commercial race, and we make sure the drive, everything is safe, and we have conducted a lot of all over India drives, and we have also a person to guide you. And if there's anything, anywhere you're stuck or something, contact him. He's the right person to get you out. Okay, and we also have Deccan Motocross. I want to call Arvind the founder for Deccan Motocross. Autocross, motocross, every cross that is there on this particular tracks, with all required permissions from FMSA. So, basically we take care of all these, and we have a group. He's the right person to guide you in Hyderabad for all these adventures trip. Contact me. Any adventure trip, please contact Arvind. And we do a lot of commercial trips. For example, anything that is, for example, we just spoke about. Alright, good morning people. My name is Jay, and I represent the Honda CB Riders Club, Telangana chapter. So basically ours is owners. Hi guys, my name is Sandeep Tar. So I represent X-Type Riders. So we are a group of around 340 people. It's only Hero X-Pulses, 2T and 4T. So we are expanding, and we are also sponsored by Hero for a couple of the rides. So our main motive is to ride Riders Hyderabad. So I can say it's just a baby group. Recently we have just started with only 3 people. Now we have a group of 38 people. So we are 6 now. 6 is here. So Yes. What do you want, Ariji? For the folks, for the new folks. Okay. So this is Nani. I represent Gear from Gitman. So I'm from the Gear from Gitman. So we initially started. this is Wajib, and I'm from Team IDP Racing. And we are professional motocross riders. So we are riding since almost we are a different age group, and we are riding since almost 12 or 13 years. Great. So when we were kids, so we have started riding from there, and we are professional motocross riders. I guess you might have seen me riding right now. How many of you seen? Okay. So, and it is good to see everyone is in gear. The gear is the most important thing while riding, whether it is off-road or on-road. Okay. Whenever we are going to a disaster, it is the thing which is going to save us, and it is the thing which is making us go back home safely. Right. So we as a team, we have participated in a number of events, motocross rallies, motocross races, and we have gone through podium for a number of things. And I'm sorry, I'm shivering. This is the first time I'm speaking with everyone, so please excuse me. And at this point, I would like to thank Deccan Motocross. Deccan Motocross is the organization which helped motocross to come out from Hyderabad. There was a situation that we never had a track to practice. So we used to have a track in Boinpalli, which used to be illegal. It is in an army area. We used to go and practice there, and every time we used to face a situation like some of the other cops is coming, they're cutting us, or some of the other army guys is coming and doing some of the other things with our bikes and everything. So Deccan Motocross has helped us to come out and improve ourselves and represent Hyderabad in other states while participating in national championships. Thank you. चलो ग्रेट है। तो अभी हम लोग ना क्विकली छोटा सा गेम खेलते हैं।
उसमें हम लोग देखेंगे कि हम लोग अपने टायर्स को कितना अच्छे तरीके से समझते हैं, ठीक है ना, क्योंकि हम लोग जब भी किसी राइड पर जाते हैं, कहीं पर भी जाते हैं, सबसे इंपॉर्टेंट चीज जो होती है वो होती है हमारे टायर्स, है ना। क्योंकि जैसे कई लोग होते हैं, भाई मैं नई राइड पर जा रहा हूँ, टायर चेंज करवा देता हूँ, लेकिन देखते क्या है उस टायर के अंदर, क्या सोचकर उस टायर को चेंज कराते हैं। पहाड़ों में जा रहा हूँ तो चलो मैं ये वाला टायर लगवा देता हूँ, स्टेट हाईवेज पे जाऊंगा, राजस्थान जा रहा हूँ, ये लगवा देता हूँ। सोचते क्या है, कैसे एनालाइज करते हैं, ठीक है। तो आप लोग आंखें बंद कर लेना, चीटिंग कोई नहीं करेगा, ठीक है। आंखें बंद, आप सबको एक एक टायर पकड़ाया जाएगा, फिर आपको 30 से 40 सेकंड दूंगा मैं, उस टायर को अच्छे से परख लो, समझ लो, आंखें बंद रखनी है, लेकिन फिर उससे रिलेटेड सवाल पूछिए। इसका 60, इसका टोटल परसेंट में 60% है, टोटल परसेंट में बोलते हैं 150 का साइज करती है, 150 में 60% एक साइड तो आपका जो हायर बाइक के लिए हम जो कोडिंग देते हैं ना, वो रेडियल, अगर आर है तो रेडियल है, जेड आर जीरो रेडियल, जीरो डिग्री रेडियल 0 डिग्री रेडियल। डिग्री ठीक है, more grip on वो कॉर्नर का मोस्ट टायर बनाते हैं। पहली बात है कि जब आप कोई भी टायर चूज करने जाते हो तो ये चीज आना चाहिए अपने को। क्यों बोले तो कोई भी मैन्युफैक्चरर जब होता है, मैं भी इंडस्ट्री में बहुत नया हूँ, तो मेरे को पहला चीज जो समझ में आया, कोई भी बाइक आप राइड करो, ठीक है, तो मोस्ट इंपोर्टेंट क्या चीज होता है, कोई अगर बाइक डिजाइन करता है, कोई भी चाहे 350 सीसी का या 1000 सीसी का हो, तो जो भी बाइक डिजाइन करता है, तो पहले उसके दिमाग में क्या आता होगा कि क्या डिजाइन करूंगा, उसका सेम साइज क्या होगा, बाइक का इंजन साइज, ठीक है, पहला दिमाग में आता है कि इंजन साइज क्या होगा। उसके बाद सेकंड थिंग क्या होगा, रोड कंडीशन, ठीक है। चलिए शॉर्टकट में करता हूँ। कोई भी बाइक होता है उसका पहले इंजन डिजाइन होता है, उसके बाद नेक्स्ट मोस्ट इंपोर्टेंट इज द टायर, जो कि हम लोग इग्नोर करते हैं, ठीक है। टायर इतना इंपॉर्टेंट क्यों है, आपको मूव करने वाला टायर है, ठीक है, इंजन का आपका स्पीड करो जो करो, ठीक है, लेके जाने वाला टायर है, टायर सबसे इंपॉर्टेंट है, ठीक है, क्योंकि हम लोग इग्नोर करते हैं। तो आपको बेसिकली ये पता होना चाहिए कि हमको कौन सा साइज का टायर है। अभी जैसे सर बता रहे थे कि टायर तो कोई भी लगा सकता है, ओके, गोल चक्का होगा उसमें और क्या करने का है, नहीं, बेसिकली वो नहीं है, क्योंकि हम लोग थोड़ा एडवांस मोड में जा रहे हैं, ठीक है। आप नॉर्मल बाइकिंग जो होता है कि कंप्यूटर बाइक, उसके लिए कोई भी टायर लगा दो, कोई भी कर दो, ठीक है, उसका पर्पस अलग है। लेकिन आप जब बाइकिंग करते हो तो आपका पर्पस अलग है, उसके लिए स्पेसिफिक जो टायर का साइज है, ओके, वो ही आप मेंटेन करना चाहिए। ओके, कोई कंपनी अगर उसमें जब मैन्युफैक्चरर लगाता है तो उसका जो बेस्ट हो सकता है, क्योंकि कोई भी मैं अगर खुद का अपना चीज एक बनाऊंगा तो उसमें सारा चीज बेस्ट लगाने की कोशिश करूंगा सारे हिसाब से, ठीक है। तो उसमें अगर सेकंड चीज हो गया टायर, तो थर्ड चीज मोस्ट इंपोर्टेंट क्या होता है, एयर प्रेशर, ओके, टायर एंड एयर प्रेशर मोस्ट इंपोर्टेंट। आप कभी भी कहीं पे भी कुछ भी करने जाइए, ठीक है, टायर सही है कि नहीं, एयर प्रेशर उसमें सही है कि नहीं। तो टायर में जब हम बात कर रहे थे ग्रिप के हिसाब से, ठीक है, जैसे हम बोल रहे हैं कि ऑफ रोड, ऑन रोड, रेसिंग ट्रैक जो भी है, उसके हिसाब से आपको टायर चूज करना पड़ेगा, ओके, जो आप इग्नोर नहीं कर सकते। अगर आपको परफॉर्मेंस चाहिए, आप परफॉर्मेंस ड्रिवन है, तो आपको वो सही टायर चूज करना पड़ेगा, ठीक है। इसमें हम लोग जब साइज करते हैं, साइज की बात करते हैं, जैसे कि साइज के बारे में आपको अभी थोड़ा बहुत नॉलेज आ गया होगा, अब बाद में भी आप थोड़ा सर्च कर सकते हो। आप नॉर्मली हम लोग को अगर किसी में इंटरेस्ट है, बाइक में इंटरेस्ट है, तो वो कितना सीसी का बाइक है, क्या टॉप स्पीड है, दिस दैट वही करते हैं, ठीक है। क्योंकि अभी आपको दिमाग में आया कि टायर भी एक इंपॉर्टेंट चीज है, ठीक है, तो टायर के बारे में भी कभी भी ओके टाइम मिले तो ये थोड़ा देखिएगा कि क्या चीज जो आपको परफॉर्मेंस दे सकती है, या कौन सा पैटर्न है, क्यों पैटर्न है। ऐसा कोई कुछ नहीं है कि हम लोग अपने मर्जी से कोई डिजाइन लुक के लिए लगाते हैं, ठीक है। जो भी पैटर्न आप देखेंगे ये पर्टिकुलरली किसी चीज के लिए बना हुआ है, ठीक है। एरो डायमेंशन जो होता है, ठीक है, आप स्पीड में जाते हो तो उसको कैसे कौन सा डिजाइन बेस्ट कट कर सकता है, तो ये सारी चीज जब होता है, फंडाबाजी जो होता है, तो यही सारे चीज जो आपको पैटर्न में दिखेंगे वो आपको बेस्ट दे सकते हैं। और हम लोग एज ए यूरो ग्रिप, आप सबने सुना होगा, अभी भी हम लोग सुन रहे थे टीवीएस वाले ना, वी आर नॉट टीवीएस, वी आर यूरो ग्रिप्स, ओके। यूरो ग्रिप, ये यूरो ग्रिप नाम में भी कुछ अलग है। अगर आप उसको ठीक से देखेंगे, ऑब्जर्व नहीं किए होंगे, अगर आप मार्केट में पहले खरीदने जाएंगे तो यूरो ग्रिप करके जब देखेंगे तो वो अपना ब्रांड लोगो है, ठीक है, ऊपर में डिटेल लगा है। लेकिन यूरो ग्रिप जो हम लोग अभी है, यहाँ पे मैं दिखा देता हूँ। TVS Euro Grip. We derive TVS is a known brand for everyone. Trust, value, service, and TVS. Suppose if you take Hyderabad, is known for biryani. Europe is known for tire technology. Yes, exactly. Tire and technology. We have taken a technology from Europe. Grip is a product partner, product feature. Any tire of any product, you need grip. See, technology plus product feature combined called Euro Grip. Euro Grip, which is manufactured with Indian company. That is called TVS Euro Grip. So now, that is one point. And second point, we are married to Sandeep.
if you take bike, only one part touching to the road is only tire. We see inside oil, petrol, grease, a plug, nothing will not touch it. So only the product which is touched to road. So we have to be more careful and more vigilant on tire selection on tire, which is you have to see all the ratings, grip, technology, features, all these things. So, मोटा-मोटी बात ये first session tell you the safety, the track condition, okay, to what extent you can push. Second briefing would be near the bike. People who are first timers, that session is mandatory. You are not allowed without understanding your bike, without understanding your policy. Okay? Wajid bhai will give you the briefing. This is the best for this track. He knows the track in and out. Amol! Every stone. Guys, So guys, whomsoever is going on track, try to be careful, don't push yourself hard, because it is completely different from the tarmac track, whatever the track which you guys are riding. It is completely different. Here, your bike won't be in your control. So you always try to control your bike. It should be always in your control. Then you can push yourself so that you can compete with others on the track. Because learn how to ride, how to control your bike on the dirt track. Please don't harm yourself. Try to be safe. Thank you. Does not need to be done. Please understand this is a track. If you fall down without any gears, it will be very hard. Okay, there are a lot of incident that has been happened here. So please understand this is nothing. This is not something that you can just go and try something and then Please understand. With gears, gloves, everything is compulsory. Without that, you cannot play tricks on the track. If you do not have the entire gear, please, I would suggest please don't go. Please don't go. They're all professionals, so they know what they're doing, so don't try to copy them because it will be very problem afterwards. Okay, since we do not even have an ambulance here, so you need to be very, very cautious. Just because you're seeing them driving at that speed, don't try that speed. Please understand this, and whatever extra gadgets you have, please make sure that you keep it safe. Okay, and all the belongings, everything is up to you. We are not responsible for any of your belongings. Okay, Wajid will walk you through everything. If there's any doubt, please come and talk to Wajid or others who are standing here about the track or anything. Okay, and when bikers are going on the track, please do not come through the track. Okay, we cannot because they do not have ABS, they do not have anything to stop at that time. Okay, this will split. So please understand that. Okay, Wajid, please. I hope everyone enjoyed the ride. How many of you enjoyed? So these are our riders. This is Azim and this is Rahim bhai. So we are riding since ages. So what we are doing, what you have just saw is we are doing since many years. So please don't try to copy that because you guys are the beginners. So try to learn slowly and one day you guys will be doing the same thing. Okay. So first we are going to show you the body position, what you have to maintain while riding. Okay. So that the bike will be in your control. So it is completely different from the tarmac. Okay. There the bike will be in complete your control, but here it won't listen to you. This is something like your girlfriend. Okay.
it will be like she's understanding you, but she won't understand you. But you have to bring her in your control with your power and stamina. I know you guys know how to handle it. So the first thing I'm going to show is body positioning. Everything is here. Rest all is just to handle your bike. That's it. Okay. So when your bike is getting drifted, you have to push from your lower side. Whatever the legs are there, everything is there. You have to handle it from there. So first thing, your leg position should be here. So we usually ride keeping our leg on the brake pedal and all. So in the motocross or in dirt racing, it is completely different. Your leg should be on the pedal. Whatever the pedal is there, it should be there because it gives you the grip to the bike. So whenever your bike is getting drifted, so we usually do while riding, whenever we face something mud or something, your bike will start drifting. So what we do is while putting our leg here, we try to keep our bike in control. So what happens? Our lower will manage it. So if it is drifting like this, we have to push it. We have to keep it in our between the legs, and we have to control the bike, and we have to release the gas. So whenever the bike is getting drifted, so what you have to do is you have to push your bike and you have to release the gas. Is it clear with everyone? Do anyone have any doubt? No. No, sir? No doubt, or you have a doubt? So this one is clear. Yeah. So first thing we are going to show, second thing is we are going to show you the lining, which you have to maintain while riding on the track. So first and the most important thing in riding is lining. If you are missing the lining, you lose the complete race. Lining does not mean you all will go in a line. That doesn't mean you're going off the track and going faster with somebody else. It is just 20 km/h. That is the speed that you have to go for a lining with them. Please understand, this is not a race. So this is not the race. This is just the practice. When you guys are perfect, we are going to compete with you guys, and we are ready to take the challenges. So lining is just to make sure that the bike is on the control. So when we are going on the track, there are certain kind of turnings, apex, hairpins where bike will start drifting. So if we use the lining, the bike won't drift. It will be in our control. Everything will be in our control, and we are going to practice very well on the track. Everyone is ready, right? Yes. Start your bikes, please. Sure. Guys, everybody get up without helmet, no gloves. Please don't go. Yeah. Please don't. 2 minutes, guys. Please come. ఒక లైన్ అప్ ఉంటుంది. ఆ లైన్ అప్ అయిన తర్వాత లైనింగ్ చూపిస్తారు, ట్రాక్ ఎలా వెళ్ళాలో దానికోసం వెళ్తారు. సో వీళ్ళందరూ బ్రీతింగ్ ఉంది. లైనింగ్ అంటారు. సో ముందు ట్రైనర్ ఉన్నారు. సో ట్రైనర్తోని లైనింగ్ 20 km/hలోనే మనం ట్రాక్ని రిక్కి చేయాలి. సో ఎలా వెళ్ళాలి, ట్రాక్ వెళ్ళాలా, అంటే ట్రాక్ మార్కింగ్ ఎలా ఉంది అండ్ ట్రాక్ కండిషన్స్ ఎలా ఉంది ఇంకా తెలిసిపోతుంది మనకి. సో మెయిన్ నాకు ప్రాబ్లం అయ్యేది ఈ కార్నర్స్లోనే. రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్స్లోనే నాకు పెద్ద ప్రాబ్లం అయ్యేది.
ఇది ఒక లైనప్ ఇది. ఆన్ చేయడం స్టార్ట్ మర్చిపోయినా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయింది.
నడుదా వెళ్దాం. వీళ్ళు రారా దీంట్లో? వన్ బై వన్ ఏంటో పిట్టది పిట్ మళ్ళీ అదంతా ఇంకేంది. సెకండ్ టైం పిట్. మళ్ళా బ్రో రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళు. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ వే తయారైంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోయినా అంటే మళ్ళీ లెఫ్ట్ నీ మొత్తం ఉంది. అదే రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్ మంచిగా ఉంది. అది విష్ణు భయం ఓవర్కమ్ చేస్తేనే యావరేజ్ లాగా మాత్రం లేదు బండి. ఇట్స్ ట్రిప్పింగ్ మొత్తం లోపల వరకు వెళ్ళింది. ఇంటి వరకు వెళ్ళాను రచ్చరచ్చలో వెళ్ళింది.
బ్యాగ్ చూడండి, హిమాలయన్ నుంచి సిబి వరకు ఉంది. సో మనది చెత్త తయారైంది. ఇప్పుడు దానిపై వాష్ చేయాలా లేకపోతే అట్లనే ఆఫీస్ తీసుకోవాలా చూస్తా. ఏమైతే ఇక్కడనే పెట్టాలనుకుంటున్నా. ఆ రోజు లాగా మాత్రం కాలే, కొంచెం నీట్గానే ఉంది, అంత రొచ్చ కూడా కాదు. పోదామా? వీడి బండి కూడా నీట్గా ఉంది, బురదల దిగిండు. ఆ రోజు లాగా లానే లేదు. ఏడుంది నడు, పోదా నేను వెళ్తున్నా, టైం అవుతుందిరా నాకు. వీడు చూడండి, ఈ నవీన్ గాని చూడండి, వీడు నాకైనా రచ్చ అయ్యి వచ్చిండు. చూసిరా బండి ఎట్లా ఉందో, వీడు ఎట్లున్నాడు చూసిరా, ఎట్లున్నాడు. నమస్కారం. మేము మాకు ఆఫ్రోడ్ అంటే ప్రాణం. ఇలాంటి కనిపిస్తే వెళ్ళిపోతూ ఉంటాం. మిమ్మల్ని చేయండి. సో ఇప్పుడు వెళ్ళి నేను లూప్ చేయించి వాష్ చేయించి లూప్ చేయాలి. విష్ణు ఇక్కడనే ఉంటా అన్నాడు. సో విష్ణు ఉంటా అంటే ఉండు, మేము వెళ్తాం. మామ ఆడ వెయిట్ చేస్తున్నాడు, అందుకోసమే. మామ ఆడున్నాడు. సో ఒక రౌండ్ లుక్ ఇది ప్రస్తుతానికి నా బండి. అందరూ బండి అట్లనే ఉన్నాయి. చలో విల్ లీవ్. 50 మీటర్ డెకాన్ మోటార్ స్పోర్ట్స్లో సో తేజ, నేను, వాళ్ళ టీం మెంబర్స్, మామ, మా బుజ్జి బంగారం, రెడాస్, వీఆర్ లీవింగ్. ఆఫ్ రోడింగ్ ట్రైల్స్ మస్తు అయింది. టాప్ మజిల్స్ మొత్తం టోన్ అయిపోయింది. ఒకటి ఏంటంటే జాగ్రత్తగా గ్రిప్ పెట్టుకోవాలి, అంతే మెయిన్, ఇంకేం లేదు. నా ముందు తేజ, నా వెనకాల వాళ్ళ టీం మెంబర్స్ అందరూ. సో విష్ణు ట్రాక్ ఉన్న వల్ల ఉండిపోతా అన్నాడు. వాడు వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకుంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి టాటా బైపాస్ ఇంకే సెకండ్ గేమ్. సేమ్ 2 వే, ఇది సర్వీస్ రోడ్, ఇది 2 వే. కొంచెం టనల్ వచ్చిందంటే టనల్లో తీసుకుని అటు వెళ్ళిపో, అంతే. ముందు టనల్ వస్తుంది, టనల్ నుంచి లెఫ్ట్ తీసుకో, అటు వెళ్ళిపో. ఆ సర్వీస్ రోడ్కి వెళ్ళిపోతాం. లేకపోతే ఇప్పుడు ఆ గల్లి ఉంది కదా, అవసరం ఇదే రోడ్ తీసుకొని సీదా వెళ్ళిపో మామ. బయటకు వచ్చింది లెఫ్ట్ రైట్, లెఫ్ట్ వచ్చిన రైట్ వెళ్ళొద్దు, ఇదే సర్వీస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అది కూడా మేము ఇట్లనే పోయినాము, ఆఫీస్కి ఇట్లనే వచ్చినా నేను. Bye. Done with guns and biking with XBHP and Eurogrip tires. So if you like this video guys, please do like, comment, share and subscribe to our channel Motor Bikers Club and follow our Instagram handle Motor Bikers Club. So end out in the video. See you in the next vlog. See you. Bye bye.